అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా అందరూ మంచిగా మరి ప్రకటించగానే వచ్చారు. ఈ సంవత్సరం ఆఖరి నెలలో మొదటి దినం రోజు వాస్తవానికి వాగ్దానంతో కూడినటువంటి సందేశం ఇద్దామని అనుకున్న ప్రభు అన్నారు, నేను ఒక వర్తమానం చెప్తాను, అది వాళ్ళకు వినిపించు చాలు, వాళ్ళ ఆత్మీయ స్థితి బలపడుతుంది. ఈ మాసం అంతా ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి నేను వాళ్ళని నడిపిస్తాను అని ప్రభు నాతో మాట్లాడినటువంటి మాటల్ని నేను మీకు వినిపించాలని కోరుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం చూస్తూ ఉండమాకండి. పొలంలో మంచిగా పైరుంది, పంట చేతికి వచ్చింది. ఆ పక్కన గొర్రెలు, పశువులు, మేకలు ఉన్నాయి. అవి ఆ పక్కన ఉన్నాయి అని చూస్తూ ఉన్నాం అనుకో, గట్టు దగ్గరికి వస్తాయి. గట్టుని మేస్తున్నాయి అనుకొని చూస్తూ ఉంటే పొలంలోకి వస్తాయి. పొలంలోకి వస్తున్నాయని చూస్తూ ఉంటే మేస్తా వెళ్ళిపోతాయి, పొలం అంతా అయిపోద్ది. అందుకని ముందే చెప్పా, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా మీ ఒళ్ళో పెట్టుకోండి. ఇది దేవుని మందిరం, దేవుని స్థలం, భయభక్తులతో ఉండవలసిందని. ఇంట్లో అనుకోని ఇష్టం వచ్చినట్టు వదిలేయి, వాళ్ళే తిరుగుతారు, గెంతులేస్తారు, ఆడుకుంటారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. అమ్మా, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమి. ఇదిగో నీ దేవుడు, అది యోధా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున వచ్చును. ఆయన నీకిచ్చే బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేసే ప్రతీకారము ఆయనకు ముందుగా నడుస్తుంది. చాలు. ఇక్కడ సియోనును గూర్చి, యెరూషలేమును గూర్చి 2 మాటలు సంబోధిస్తున్నాడు ప్రభు ప్రవక్త ద్వారా. సియోన్ అంటే దైవ సేవకులు, యెరూషలేము అంటే దేవుని సంఘం. వీళ్ళిద్దరిని కలిపి ఏమంటాడంటే ఉన్నత పర్వతం ఎక్కిస్తాను. హల్లెలూయా. ఈ మాసం చివరి మాసం మొదటి దినమున 1వ తేదీ ప్రార్థనలోకి మీరు పాలు పంపు పొందడానికి వచ్చారు. దేవుని గుడారపు నీడన మీరు ఉన్నారు. ఆ నీడ మీ తల మీద పడింది. దేవుని వాక్యం మీ హృదయంలోకి ఆయన పంపుతున్నాడు. ఆ వాక్యం ఏంటంటే, మిమ్మల్ని నేను ఉన్నత పర్వతం ఎక్కిస్తాను. ఆమేన్. పర్వతాలు చాలా ఉన్నాయి, కొండలు చాలా ఉన్నాయి, కానీ పర్వతం మాత్రం ఒక్కటే పర్వతం. అది ఉన్నత పర్వతం. అది ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. చాలామంది చెప్తారు మా 7 కొండలు,
మా 3 కొండలు, మాకు ఆ కొండలు, ఏమండి మాకు ఈ కొండ అని చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఉన్నతమైన పర్వతం ఎక్కడుంది? ఆ ఉన్నతమైన పర్వతము ఎక్కడుందో అక్కడికి నిన్ను ఎక్కిస్తాను. హల్లెలూయా. చిన్న చితక సాదా చేదా ఏదో గుర్తింపు లేనటువంటి పర్వతము కాదు అది. ఏదో నువ్వు అనుకుని తలంచుకొని విడిచిపెట్టేటటువంటి పర్వతం కాదది. ఒక ఉన్నతమైన పర్వతం. ఇక ఆ పర్వతం మించిన పర్వతం ఇక లేదు ప్రపంచ దేశాలలో. ఆ పర్వతం ఎక్కిస్తాను నిన్ను. ఎందుకంటే మీరు నా పిల్లలు. మిమ్మల్ని నేను ఉన్నతంగానే చూడాలనుకుంటున్నా. మిమ్మల్ని నేను ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలో ఉంటే నేను చూడాలనుకుంటున్నా అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సియోనును అటు యెరూషలేమును గూర్చి, సేవకులను అటు సంఘమును గూర్చి. ఎందుకని దినవృత్తాంతాల గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతాల గ్రంథం 14:2. అమ్మా గట్టిగా చదవండి. ఏంటది? ఉన్నత స్థలములను పాడు చేసి హల్లెలూయా. దావీదుకి ఉన్న స్థితి ఏంటంటే గొర్రెలు కాసుకునే దీన స్థితి. దావీదుకు ఉన్నటువంటి స్థితి అప్పట్లో ఏంటంటే గొర్రెలు కాసుకొచ్చి అంత ముద్ద తిని మూలను పడుకునేటటువంటి స్థితి. అంటే చాలా దీన స్థితి, గుర్తింపు లేని స్థితి, ఎవరు అతన్ని పట్టించుకోలేని స్థితి. అమ్మా నాన్న కూడా వాడితో పనికి మనోడు, వాడి సంగతి మీకు ఎందుకండి, పక్కన పెట్టండి అని పక్కన పెట్టేశారు. అన్నదమ్ములు ఉన్నారంటే 8 మంది, వాళ్ళు కూడా పెద్ద లెక్కలోకి పెట్టుకోలేదు. 3 తోబుట్టువులు ఉన్నారంటే ఆ 3 తోబుట్టువులు కూడా అసలు అతన్ని ఎక్కడ గుర్తించలేదు. ఒకరోజు ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఇంతవరకేనా మీ సంతానం అని. అవునండి, ఇంతవరకే. లేదే ఇంకొకడు ఉన్నట్టుగా అనిపించిందే. వాడు పెద్ద లెక్కలోడు కాదండి, వాడు పెద్దగా మనం ఉండేవాడు కాదు అని చెప్తూ ఉన్నారు. అంటే టోటల్గా దావీదు స్థితి ఏంటంటే ప్రక్కన పాడవేసిన స్థితి, పనికిరాక. అయితే దేవుడు చూస్తూ ఉండి దావీదుకున్నటువంటి భక్తిని బట్టి, దావీదుకున్నటువంటి శ్రద్ధను బట్టి, దావీదుకున్నటువంటి వైరాగ్యాన్ని బట్టి, దావీదుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దావీదుని విడిచిపెట్టుకోకుండా తీసుకొచ్చి ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి స్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకనే దైవజనులు రాస్తూ పాడారు యేసన్న గారు, దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే, నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా, నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఏ స్థితి?
చాలా దీన స్థితి, హీనమైన స్థితి. ఆ స్థితి నుంచి దేవుడు ఎందుకు దావీదును ఒక గొప్ప స్థితి, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడంటే, దావీదు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు, ఎప్పుడు దేవుని విడిచి మర్చిపోయినటువంటి వాడు కాదు. వీళ్ళందరూ ఏమో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లి తండ్రి ఏదో నామకార్థంగా జీవిస్తున్నారు, భక్తిని అలాగ అందరికీ ప్రదర్శిస్తున్నారు తప్ప, దావీదు మాత్రం చెక్కు చెదరని విశ్వాసంతో దేవుని ఎదుట నిలిచి ఉన్నాడు. ఆమేన్. అందుకని దావీదుని ఆ గొప్ప పర్వతం ఎక్కించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుగా అభిషేకించాడు, యూదులను ఇశ్రాయేలును పరిపాలించే రాజుగా ఆయన నియమించుకున్నాడు. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇట్లయిపోయాను, రేపొద్దున ఏంటి పరిస్థితి, ఎలా జీవించాలి, నా వాళ్ళల్లో నేను ఎలా గణపరచబడాలి, నా స్థితి ఎప్పుడు చూసినా ఇంతేనా, నన్ను అవహేళన చేస్తున్నారు, అన్యాయంగా దూషిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారని నువ్వు బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు. కానీ నా ప్రభు నిన్ను చూస్తూ విడిచిపెట్టేవాడు కాదు. నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ సంకటాలను తీర్చగలిగిన వాడు, నిన్ను ఒక ఉన్నతమైన ఆ పర్వతం మీద ఎక్కించగలిగిన వాడు. వాళ్ళు సిగ్గుతో సస్తారు ఒక రోజున. నిన్ను దూషించిన వారు, ద్వేషించిన వారు, అన్యాయంగా మాట్లాడిన వారు, నిందలు వేసిన వారు ఒకవేళ ఉంటే, నా ప్రభు నీ స్థితి మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 61వ కీర్తన 2వ వచనంలో కూడా చక్కని మాటను చదవండి. దావీదు ఏమంటాడు చూడండి. నీవు ఇప్పటికే అల్లాడుతుంది కరోనా వైరస్తో. సరే, అది లాక్డౌన్ ఎత్తేసారు అనుకుంటే వైరస్ ఏం పోలా, రెండోసారి బాగా బలంగా విజృంభిస్తుందట. ఇప్పుడు దేశం అంతా భూమి కదిలిపోయినట్టుగా ప్రజలు కదిలిపోయారు. అప్పుల బాధలతో ఉన్నాయన్నీ జలగడిగేశారు. బ్యాంకుల్లో కానీ, ఇంట్లో కానీ, మూలన కానీ ఉన్నాయన్నీ కూర్చొని తిని 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 మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు డబ్బులు ఏవంటే లేవు, ఎవరన్నా అప్పు మనం తీర్చగలగాలంటే లేవు, ఏదైనా పిల్లలకి ఏదైనా చేసిద్దామంటే లేవు, ఏదైనా ఫంక్షన్ చేసుకుందామంటే మానేద్దాం. ఇలా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అయితే దావీదు కూడా ఏమంటాడంటే, నీవు దేశాన్ని, భూమిని కాదు దేశం అంతటిని కంపింపజేశావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటనే చేసితివి. 61వ కీర్తన 2వ వచనం విన్నాక అమ్మా, ఈరోజు నుంచి నేను ఒక తీర్మానం చేసుకున్న, ఈ సంవత్సరం ఆఖరి వరకు ఎవరిని తప్పు చదివినా, తప్పు పాడినా, ఏమంటే ఉన్నది లేనట్టు మాట్లాడినా ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే దేవునికి అప్పగిచ్చేస్తాను. తీసుకెళ్తే ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు, లేకపోతే అక్కడ పడేసి తొక్కుతాడు. నాకెందుకు చదువు. చూశారండి దావీదు ఏమంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కాలని ఆశ ఉంది కానీ ప్రభువా, నువ్వు ఎక్కిస్తే ఎక్కగలుగుతానయ్యా. నేను ఆ చోటుకి వెళ్ళాలనుకుంటున్నా కానీ నువ్వు పంపిస్తే వెళ్ళగలుగుతానయ్యా. నేను ఇది కోరుకుంటున్నాను కానీ నువ్వు ఇస్తే అనుభవిస్తానయ్యా. చూశారండి, ఈరోజున అనేక మంది పంట పొలాలు ఊడ్చుకొని మొదటి పైరు జొన్నలు కానీ, సజ్జలు కానీ, పత్తి కానీ, మరి వరి పొలం కానీ, ఇంకా కందులు కానీ, రకరకాలైన పంటల్ని విత్తనాలు నాటారు, ఆకాశం వైపు చూశారు. కానీ దేవుని కృపణ వల్ల వర్షం వచ్చి మొత్తం పోయింది. ఇప్పుడు తినడానికి తిండి లేనటువంటి కరువు వాటల్లింది. అయితే దావీదు పలికినట్లు, ప్రభువా నాకు ఆహారం కావాలని
నా కుటుంబం పోషించబడాలని, నేను నా పిల్లలు నీ సన్నిధిలో ఆనందించాలని కోరుకుంటున్నావు. ఆ ఆనందాన్ని నువ్వు దయచేసి నన్ను పోషిస్తే పోషించబడతాను అన్నట్లు దావీదు అంటాడు, ఆ పర్వతం ఎక్కాలనందు ప్రభువా, నువ్వు ఎక్కిస్తే నేను ఎక్కుతాను. ఎక్కలేనంత ఎత్తైనా కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవే. హల్లెలూయా. లోకంలో ఎంతమందో మనకు ఉంటారండి. ఉన్నప్పటికీ యేసయ్యతోనే మన అనుబంధం, యేసయ్యలోనే మన జీవితం పెనవేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, నువ్వు ఎక్కాలనుకున్నటువంటి పర్వతం నువ్వు ఎక్కలేకపోయినా నా ప్రభు ఎక్కించి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు నిన్ను ఆ దీన స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన పర్వతం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రభువా నేను ఆ పర్వతం ఎక్కాలని ఉంది, కానీ నేను ఎక్కలేను, నువ్వు ఎక్కిస్తే ఎక్కుతానయ్యా, నా వల్ల కాదు. ఈ రోజున నాకు తెలిసి న్యూస్లో నేను వింటున్నా, మీరు వింటున్నారు, మీరు కొన్ని వినుండొచ్చు, నేను కొన్ని వినకోకుండా ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక ఆఫీసర్, పెద్ద ఆయన, అంటే వయసులో కాదు హోదాలో పెద్ద ఆయన, ఎంఆర్ఓ, హైదరాబాద్ సిటీలోనే ఎంఆర్ఓగా పని చేస్తున్నాడు. ఆయనకి జీతం ఎంత? నెలకి 80,000 రూపాయలు చేతికి డబ్బులు వస్తాయి. అన్ని కట్టింగ్లు బాను, అన్నీ బాను, 80,000 రూపాయలు చేతికి వస్తాయి. అవి చాలక ఇంకా సంపాదించి కోట్లు గడిద్దామని ఏమండి ఆశతో, ఆకాంక్షతో, దురాలోచనతో 5,000 రూపాయల లంచం తీసుకొని 5,000 రూపాయల లంచం తీసుకొని పట్టుబడ్డాడు. సిబిఐకి పట్టుబడి ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత నిర్ధారణ తేలిన తర్వాత ఉద్యోగం నుంచే తీసివేయబడ్డాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడేమో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి కొంతమంది ఉంచితే వాళ్ళు దిగిపోతా ఉన్నారు. చూశారండి? అది మరి మనం ఆలోచించుకుంటే ఒక ఉన్నతమైన స్థితి అతను ఉంచితే 5,000 రూపాయల కోసం చేయి చాపి లంచం తీసుకొని దుర్మార్గం పనిచేసి ఏమండి ఆ ఆశ దురాశగా మార్చబడి ఏమైపోయాడుక దించబడ్డాడు. ఈ రోజున చాలామంది ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంటే ప్రభు వాళ్ళు దిగిపోతున్నారు. ఉదాహరణకి యెరూషలేము అంత పర్వతం ఎక్కడ లేదు, ప్రపంచ దేశంలో ఎత్తయింది. ఇంకొక విషయం తెలుసా? మీకు తెలియని సంగతి, బైబిల్ చదవరు పెద్దగా గనక, యెరూషలేము చుట్టూ 1000 పర్వతాలు ఉన్నాయి. ఏడుంటే ఆడుంటే ఇన్నే ఆడ మన దేవుని చుట్టూ, మన దేవుని పర్వతం చుట్టూ 1000 పర్వతాలు ఉన్నాయి. హల్లెలూయా. 1000 పర్వతాలు ఎక్కువ, ఎక్కువ. ఈ 1000 పర్వతాల కంటే ఈ పర్వతం
యెరూషలేములో ఉన్న సియోను పర్వతం, ఎత్తైన పర్వతం, ఉన్నతమైన పర్వతం. ఆ పర్వతం మీద దావీదు సియోను పట్టణం కట్టాడు. అయితే ఆ యెరూషలేము పట్టణం నుంచి, ఎత్తైన పర్వతం మీద నుంచి, ఉన్నతమైన స్థలం నుంచి ఒక అతను ఏం చేస్తున్నాడు? శపించబడిన అనుభవంలోకి, శపించబడిన స్థలంలోకి దిగజారిపోతున్నాడు. ఎక్కడికి? యెరికోకి. పోతే వెళ్ళేవాడు తిన్నగెళ్ళాడా? మార్గ మధ్యంలో దొంగల చేతిలో చిక్కాడు. ఎందుకంటే యెరూషలేము పట్టణస్థులు దేవుని వారసులు, అందంగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా కనపడతారు, చిల్లిగా ఉండదు జేబులో, కాగితం మొక్క తప్ప ఏం లేదు. తెల్లబట్టలు కదా, ఆహా సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఈయన దగ్గర ఏదో దొరుకుతుందని పట్టుకొని ఏం చేశారు? పిడిగుద్దులు గుద్ది కుంభి పాడేశారు, కింద పాడేసి కొన ఊపిరితో వదిలేశారు, వెళ్ళిపోయారు. మరి ఈయన ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడికి దిగజారి వెళుతూ ఆ శపించబడిన అనుభవాన్ని అనిపిస్తున్నాడు. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయండి. పరిశుద్ధంగా ఉండండిరా బాబు, పవిత్రంగా ఎదగండిరా బాబు, దేవుని ఆత్మచేత నింపబడి ఆశీర్వదించండి బాబు అని ఎంత చెప్పినా భర్త రక్షించబడితే భార్యకి రక్షణ ఉండదు, భార్య రక్షణ ఉంటే భర్తకు రక్షణ ఉండదు, వీళ్ళు ఇద్దరికి రక్షణ ఉంటే పిల్లలకి రక్షణ ఉండదు, పిల్లలకి ఒకవేళ ఏదైనా ఆత్మీయ స్థితి ఉంటే ఆ తల్లిదండ్రులు ఉండరు, కుటుంబం అంతా టోటల్గా చల్లాచెదరైపోతున్నారు. కనుక ప్రభు చెప్తున్నాడు, నిన్ను, నీ భార్యని, నీకు ఇచ్చిన పిల్లల్ని, నీ కుటుంబం అంతా అదిగో యెరూషలేములో ఉన్నటువంటి అవున్నత పర్వతం మీదకి నేను తీసుకెళ్తాను. ఈ సంవత్సరం ఈ ఆఖరి మాసంలో మొదటి దినాన ఆయన వాగ్దానంతో చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వెళ్తావా? వెళ్తాను, నన్ను ఎక్కించమని ప్రభువుని అడగండి అన్న వాళ్ళంతా, ప్రభువుని అడుగుతున్న వాళ్ళంతా ఒకసారి కుడి చేతిని పైకెత్తండి. చక్కగా ఎత్తాలి, ఇట్లా. హల్లెలూయా. మీ చేతిని పట్టి అలాగే ఆయన తీసుకొని వెళ్ళి ఆ ఉన్నత పర్వతం మీద కూర్చోబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే సహోదరులు ఇంకా టైం అయిపోతుందని నన్ను చూస్తున్నారు. క్లుప్తంగా 3 మాటలు చెప్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 5:11. అట్లా దోషిలా అట్లు ఆయన దీనులను, చూసారండి, ఎవరు నుంచుతాడు ఉన్నత స్థలంలో? నేను పెద్ద పోటుగాడిని, ఆటగాడిని, పాటగాడిని, అందగాడిని, ఏమండి నేను అది, నేను ఇది, ఏమనుకున్నావు అనుకునేవాడిని ఉంచడు. అర్థమైందా మీకు? దీనుల్ని ఆయన ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు. నేను చెప్పానా? బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? చూడు, చదువు. అట్లు ఆయన చాలిక. లోకా శుభవర్తమానం 1వ అధ్యాయం 52వ వచనం. దానికి ముందు కీర్తన 24:3 చదువు. యెహోవా పర్వతం నాకు ఎక్కెదనని ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఎలా అండి? కపటముగా ప్రైజ్ లాడయ్యా అని వెనక్కి తిరిగి ఈయన ప్రేమ లేదండి ఈయన ఇంతేనండి, ఆయన అంతేనండి, ఆమె అంతేనండి, ఈమె ఇంతేనండి, పెద్ద భక్తి కలిగింది కాదండి ఆమె అని ఒక విశ్వాసిని బట్టి ఇంకొక విశ్వాసి, ఒక సేవకుని బట్టి ఒక విశ్వాసి, లేకపోతే ఒక విశ్వాసిని బట్టి సేవకుడు మాట్లాడకూడదు. చేతైతే ప్రేమించు, లేకపోతే ప్రభువుకు అప్పగించు.
నాకు తెలిసింది, నాకు చేత అయింది, నేను నేర్చుకున్నది ప్రేమించడం మాత్రమే నేర్చుకున్నా. మీ మీద ఎవరి మీద కూడా నేను ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో కూడా కోపగించుకున్నట్టు, ద్వేషించినట్లు, కపటంగా మాట్లాడినట్టు, కలహం పెంచుకున్నట్టు నాకు తెలియదు. కనుకనే నేను ఈరోజు కూడా చెక్కు చెదరని బలముతో, ఆత్మీయ విశ్వాసంతో ప్రభువుని అనుభవించగలుగుతున్నాను. హల్లెలూయా. ప్రకటించగలుగుతున్నాను. నేను ప్రకటించే క్రీస్తు పునరుత్థానుడైన వాడు, తిరిగి లేచిన వాడు నన్ను ఎప్పుడు లేపుతూనే ఉంటాడు. ఆమేన్. మరి నువ్వు పడిపోయే స్థితిలో ఉంటే ఈ రోజు నీ వాక్యం వినాలి. దిగజారిన స్థితిలోకి వెళ్తే నీవు ఆయన ఏం చెప్తున్నాడో ఆలకించాలి. ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము, నా మాట ఆలకించమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవడం. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నా వల్ల కాదు తండ్రి, ఎక్కాలని ఆశ ఉంది, నేను ఎక్కలేను, నువ్వు ఎక్కితే ఎక్కుతాను. అయితే లోకా శుభవార్త మనం 1:52 చదువు. ఇంటి ఇచ్చినప్పుడు తీసి పెట్టుకోవాలి. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనుల్ని ఎక్కించును. ఎవరు దీనులు? అసలు ఎటువంటి వారి దీనులు? ఎలా ఉంటే దీనత్వం కనపడుతుంది? హన్నా ఉంది. హన్నా బైబిల్లో ఉన్నటువంటి అన్నా ఉంది. మందిరానికి వచ్చింది. ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటూ మూలుగుతుంది. అంటుంది. పాస్టర్ గారు అట్ల నుంచి వచ్చి చూసి పొద్దున్నే కళ్ళు దాగి వచ్చింది అనుకుంటా. ఆడ ఉంటుందిగా పిచ్చి కళ్ళు, రోడ్డు ధరని ఆడ ఉంటుంది అనుకుంటా. యాక్సిడెంట్లు అయి చచ్చిపోతారు, జాగ్రత్త. ఒకవేళ అటువంటి ఆలోచన కలిగి ఉంటే. కళ్ళు తాగిందేమో, కళ్ళు తాగిన మనిషి వెళ్ళి అరుతుంది, ఏడుతుందని. అమ్మాయి ఏంటి నువ్వు పొద్దున్న ఏమైనా తాగొచ్చావా? ఏంటి ఆ గోళ, ఆ ఏడుపేంటి? పొద్దున్న లేచి మేము ఇంట్లో ఉండాలా, లేచి అసలు కొంచెం తిరిగి చూసుకోవాలా? తెల్లవారుజామున పని పాట లేకుండా అలో అనుకుంటూ వచ్చావు. పెద్ద భక్తురాలు వెళ్ళే. ఏంటి అసలు తాగొచ్చావేంటి? అట్ట మూలుగుతూ అరుతున్నావు, ఏడుతున్నావు అని పాస్టర్ గారు గద్దించాడు. ఆమె ఏమంది? అయ్యా నేను అటువంటి దాన్ని కాదు నాయన. చూశారండి ఎంత దీనస్థితో. నేను అటువంటి అపవిత్రమైన పనులు నేను చేసే అమ్మాయిని కాదయ్యా. నా బాధని, నా గోడుని, నా దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. హల్లెలూయా. అదే గనక కొంత సీనియర్గా ఉన్నవాళ్ళు, మొదటి నుంచి భక్తిలో ఉన్నవాళ్ళు, కాస్త భక్తిలో పెరిగిన వాళ్ళని ఈ మాట అన్నాం అనుకోండి, ఏమంటారు మీరు? పాస్టర్ గారు మమ్మల్ని ఎంత మాట అంటాడా? పాస్టర్ గారికి అసలు నోరెట్లొచ్చింది? పాస్టర్ గారు మాట్లాడాల్సిన మాట అనేది. చూద్దాం అసలు ఈయన సంగతి చూద్దాం. షడ్రకు అదే శాఖరో దా మన వాళ్ళందరం పోగు చేయి. కూర్చోబెట్టి గొడవకు దిగుతారు, కొట్లాడతారు. ఇక ఆ పాస్టర్ని ఏదో ఒకటి చంద్రవందర చేస్తారు మీరైతే. కానీ ఆమె ఏమందో తెలుసా? చదువు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. గట్టిగా చదువు తల్లి, నీకు దండం పెడతా. ఎంతవరకు నీవు మత్తురాలు అయి ఉంది అంటే ఇప్పుడు ఆ మాటకు తాగొచ్చావనే కదా అర్థం. నువ్వు ఎంతవరకు మత్తురాలు అయి ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా, అబ్బా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దానమై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను చూశారండి బ్రాందీ కానీ, విస్కీ కానీ, కళ్ళు కానీ, వాడ్కా కానీ, మరొకటి పేర్లన్నీ అన్నకట్టి తెలుసు అనుకుంటున్నారా?
మీరు మామూలు వాళ్ళు కాదు. పేర్లన్నీ అన్నకట్ట తెలిసి పాస్టానికి అనుకుంటున్నారా? మాకప్పుడు మనకి ఉన్నాయి ఇలా అన్నీ. మొత్తం తిరగేసిన ఉన్నాయి. అయితే దేవుని మహాకృపను బట్టి వాటిని ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం తుడిచి కడిగి పవిత్రుగా చేస్తే ఈరోజు నీ స్థితిలో ఉన్నాను. దైవజనుడని ఏలి అంటాడు, ఏమమ్మా ఏంటి నీ పరిస్థితి అంటే, అది కాదు నా ఏలినవాడా, నేను అటువంటి దాన్ని కాదయ్యా, నేను ఏది తాగేదాన్ని కాదయ్యా, నా గోడు నా బాధ ఆయనకి విన్నవించుకుంటున్నా. ప్రైజ్ అలాడ్. మీరంతా దేవుని సన్నిధికి వచ్చి మీ గోడుని ఏమంటే మీ సమస్యల్ని మీ బాధల్ని దేవుని సన్నిధిలో విన్నవించుకున్నారు. ఒకవేళ 1, 2 ఏదైనా రాసి ఇవ్వడానికి వీలు పడక రాసి ఇచ్చి నీ చదవక లేదనుకో, ఇప్పుడు అన్నావాలే మిమ్మలను మీ దీన స్థితిని చూసిన దేవుడు ఆయన ఉన్నత స్థలంలోకి, ఉన్నత స్థితిలోకి, ఉన్నత పర్వతం మీదకి ఆయన నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితి నుంచి? దీనులను ఉన్నత స్థితిలోకి ఆయన తీసుకువెళతాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 వచనం 10వ వచనం. ఫిలిప్పీ 2:5-10. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టను కూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా, తనను తానే దీనునిగా, తనను తానే ఒక దీన స్థితికి తీసుకొని వచ్చాడు ప్రభు. అంతటి దేవాది దేవుడే తాను తగ్గించుకొని దేవునితో సమానస్తుడిగా ఉండవలసిన వాడై, ఉండగోరిన వాడై, అలా ఉండటం ఇష్టం లేక దీన స్థితిలోకి దిగొచ్చాడే. ఏమంటే ఆ మహిమని విడిచి వచ్చాడే. మరి నీవు నేను అంతటి దీన స్థితి కలిగి ఉంటున్నామా? గుర్తుపెట్టుకోండి, ఈ డిసెంబర్ మాసం 1వ తారీఖున ఈ చక్కని మాటలు ఎందుకు ప్రభు నీతో నాతో చెప్తున్నాడంటే, నువ్వు ఏ స్థితి నుంచి పిలువబడ్డావు, ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడు దేవుడు, ఇప్పుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు, ఏ స్థితిలో ఉండవాలని నీవు కోరుకుంటున్నాడు ప్రభు. ఏ స్థితిలో ఉండాలి, ఎంత దీనత్వంలోకి వెళ్తావో అంత ఉన్నత స్థలంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆమేన్. సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు గురించి మనం చూస్తుంటాం. సౌలు గురించి 21వ వచనం, 21, 25. చదువు 21, 25. చూడండి, గాడిదలు పోయినాయి, ఎత్తుక్కుంటూ వచ్చాడు. గాడిదలు అసలు ఇతను ఎతకవలసిన అవసరం లేదు, పనివాళ్ళు బోళ్ళు మంది ఉంటారు అతని దగ్గర. అతనేమి చేతకానివాడు కాదు, ఏమీ లేనోడు కాదు, అడుక్కు తినేవాడు కాదు, అసలే కాదు. గొప్ప భాగ్యవంతుడు కొడుకు, పెద్ద భూస్వామి కొడుకు. అటువంటి అతను ఒక పనివాడితో కలిసి వచ్చి గాడిదలను వెతుకుతున్నాడు. అంటే అప్పుడు ఎంత దీన స్థితిలో ఉన్నాడు చూడండి. చదువు. మెంగమాకమ్మా, నేను బెన్యామీయుని కాదా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో అల్పమైంది కాదా, నా ఈ ఇంటివారు బెన్యామీను గోత్రము అంతటిలో అల్పులు కాదా? ఏం పలికాడు? రేయ్, గాడిదలు అయ్యే దొరికితే కానీ రారా, నేను ఇశ్రాయేలు మీద రాజుకు చేస్తానని. అంటాడు, నేనేడ గాడిదలమ్మ తిరిగేవాడిని, నన్ను రాజుగా చేస్తానంటావేంటయ్యా, నేనెట్ట రాజునయ్యా అంటే, నువ్వే రాజు, రారా అన్నాడు. ఆ మాటకి ప్రవక్తతో అంటాడు, నేను అన్నిట్లో తక్కువవాడిని, నా కుటుంబం తక్కువది, నువ్వు అలా ఎందుకు పలుకుతున్నావయ్యా, అసలు నేను ఎందుకు పనికిరానోడిని తగ్గించుకుంటున్నాడు. తర్వాత
తర్వాత 2 సంవత్సరాలు పరిపాలించాడండి ఇశ్రాయేలీయుల్ని. 2 సంవత్సరాల తర్వాత అతని స్థితి ఎట్లా ఉందో తెలుసా? మారిపోయింది. అతని ఆలోచన మారిపోయింది. అతను యాక్షన్ మారిపోయింది, రియాక్షన్ అయిపోయింది. దేవుడు చెప్పింది ఎంట్లా, సేవకుడు చెప్పింది ఎంట్లా. సేవకుడు ఒక మాట చెప్తే ఒక పని చేసుకొస్తున్నాడు, ఒకటి చేస్తే సగం చేస్తున్నాడు, అసలు ఏది కరెక్ట్ చేయట్లా. అక్కడ చదవండి ఆ మాట, అక్కడ చదవండి. 15వ అధ్యాయము 17వ వచనం. 15వ అధ్యాయం 17వ వచనం. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రముకి శిరస్సు అయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉంచాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను చంపిరారా బాబు అంటే, నాశనం చేసిరారా బాబు అంటే నువ్వు నాశనం చేసిరాలా. చూసారండి? మరి దేవుడు మాట ఇతని విననందువల్ల 2 సంవత్సరాలండి అక్కడ పరిపాలించింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. కానీ ఏమండి 40 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు అసలు భ్రష్టుడైపోయాడు. కొంతమంది గుర్తుపెట్టుకోండి, సంవత్సరం ఆఖరిలో నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, దేవుని బిడ్డని, దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకునే నీవు ఆ 2 సంవత్సరాలు సౌలు పరిపాలించినట్టు దీనస్థితిలోనే ఉన్నట్టున్నావా? 38 సంవత్సరాల వ్యవధిలో అతను దేవునికి దూరం అయిపోయినట్టున్నావా? నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, సేవకులు ఎదుట తగ్గించుకొని ఉంటావో నిన్ను దేవుడు అలాగ హెచ్చించి ఒక ఉన్నతమైన స్థితికి, స్థలానికి తీసుకొచ్చి ఆశీర్వదిస్తాడు. ఎప్పటికప్పుడు నిన్ను నీవు సరి చేసుకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. 2వ మాట చెప్తాను. 2వ మాట మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ మొదటి పాయింట్లో ఆ 9వ అధ్యాయం అంతా చదివితే, లేదా 1 చదివితే అతను గొప్ప భాగ్యవంతుడు కొడుకు అని రాయబడి ఉంది. కూషు మామూలుడు కాదు, గొప్ప భాగ్యవంతుడట కూషు. రెండవ చదవండి. 2వ పాయింట్ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 12-13 వచనాలు. భూమి యొక్క ఉన్నత స్థలములకు వారిని ఆయన గుర్తుపెట్టుకోండి. 2వ మాటలో ఆయన చెబుతున్నటువంటి ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన అనుభవం ఏంటంటే, భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద వారికి నడిపించును, ఎక్కించును, పొలములో పంట వానికి తినిపించును, కొండ బండ నుంచి తేనెను, చెకుముకి రాతి నుంచి నూనెను అతనికి జుర్రించెను, ఆవె మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకల్ని, గోధుమల మెరికల సారముని ఇస్తాను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షారసములను యెషూరును కవ్వినవాడై కాలు జాడిస్తాడు, ఏలు జాడిస్తాడు, ముఖం జాడిస్తాడు, ముక్కు జాడిస్తాడు, ఏదైనా జాడిస్తాడు. కొవ్విందిగా, కొవ్వు ఎక్కువైందిగా. కొవ్వు కరిగిపోవాలి. మనిషిలో కొవ్వు కరగాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, లేక నిత్యము మోకరించి 1 గంట 2 గంటలు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కొవ్వు నీలో నుంచి కరిగిపోద్ది. ఎక్కడా శుభ్రంగా తిని గుర్రు పెట్టి నిద్రపోయి తెల్లారేటప్పుడు సొల్లు గార్చుకుంటా లేకపోతే ఎట్ట కరిగిపోద్ది? యెషూరునికి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు అంట, కాలు జాడిచ్చాడట. అంటే దేవుని సమాధానం లేకోకుండా, దేవునితో, సేవకునితో సమాధాన బంధం లేకోకుండా ఏమండి అతను అడ్డం తిరిగి మాట్లాడాడు. లేకపోతే విచ్చలవిడిగా
అది దీనత్వం అతనిలో లేదు. రెండవ మాట ఏమంట, భూమి యొక్క ఉన్నత స్థలములకు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఎలాగా, ఎందుకని చెప్పాడు? కీర్తన గ్రంథం 143:10, దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించును, నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశము నుండి నన్ను నడిపించును గాక. యెహోవా బ్రతికించుము, తప్పించుము, సంహరింపుము, బాధపరిచే వారందరూ నశింపజేయము. ఇక్కడ ఏముందంటే, బెనికి కాలు జారి బెనికి పడిపోవటానికి సిద్ధంగా ఉంది. ప్రభువా నీ దయగలిగినటువంటి ఆత్మ చేత నా కాలు వెనక్కోకుండా జారి పడకోకుండా సమభూమి గల, భూమి సమానంగా లేదనుకోండి, కాలు బెసిగిద్దా లేదా? బెసిగితే బెనికిద్దా లేదా? చెప్పండి, బెనికిద్దా? అదే ఇట్లా సమానంగా ఉంటే సమానంగా నడుస్తాం చక్కగా. అదే ఎట్టుందనుకో, ఇక్కడ కాలు పడింది అనుకో, కాలు బెనికిద్ది, టింగన వంగిపోద్ది, పెనికిద్ది, నొప్పి, జారి, ఇక రకరకాలైన అనుభవాలు. అందుకని ఆయన అంటాడు, ప్రభువా నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించు. మొదటి మాట ఏమో దీనత్వంలో ఉంటే ఉన్నత పర్వతం మీదకి ఎక్కిస్తాడు. రెండవది భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాలంటే సమభూమి గల ప్రదేశమందు ఆయన నడిపించగలగాలి, నిన్ను నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? దయగలిగిన ఆత్మ చేతే. నువ్వు దయతో దీనత్వంలో ఉంటే నీ మీద దయ పుట్టిద్ది ఆయనకి. హే బాబా అంటే దయ ఉండదు, ఏముండదు, పనికి మాలినాడు, పోనీ అటు చస్తే అట్ట అంటాం. అదే అట్ట కాదు ఉన్నావు అనుకో, పాపం జాలి తలిసి దయ పుట్టి ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి సమభూమి కలిగినటువంటి ప్రదేశం మీదకి నడిపిస్తాడు. అలా కాకుండా ఎదురు చెప్పి లేకపోతే తిరగబడి అలాంటి స్వభావంలో ఉన్నావు అనుకో, పో నువ్వు ఎట్టపోతే నాకెందుకని చెప్పి వదిలేస్తాడు. అందుకని మనం దీనత్వంలో ఉండాలి. రెండోది, దేవుని యొక్క భూమి, ఆ సమభూమి కలిగిన ప్రదేశానికి వెళ్ళి ఏం చేయాలంట? దయగలిగిన ఆత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకాసువార్తమానం 4:1 యేసు ప్రభు యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు అరణ్యంలో నడిపించబడ్డాడు. చదవండి ఆ మాట. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఉండండి, సంపూర్ణ ఉపవాస ప్రార్థన. నేను మాత్రం నీళ్ళు మాత్రం తాగి అబద్ధం ఆడకుండా చెప్తున్నా. మీరు నీళ్ళే తాగి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. మిగతా వాళ్ళు కొంచెం వేశారు అయితే గట్టిగానే. ఎందుకు మరి ఆ ప్రార్థన? అంటే ఒక పూటకు చచ్చిపోతారా? చెప్పండి, ప్రాణం పోద్దా? ఇలాంటి స్థితిలో ఉండి కూడా, ఈ వయసులో కూడా మేము దేని కొరకు మేము చేస్తుంది మా మెప్పు కొరకు, మా బాగు కొరకు మేమేదో సంపాదించుకోవాలన్నా ఇలాగ ఉంటుంది. యేసు ప్రభు ఏమీ తినలేదంట. ఆయన ఏమీ దేవుడు కాదు. అప్పుడు నీలాంటి నాలాంటి రక్త మాంసములు కలిగిన వాడే. ఏ మహిమ లేదు ఆయనలో, ఏ శక్తి లేదు ఆయనలో.
ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే ఆ యోర్దాను నది నుంచి వచ్చే ముందు బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ఆ పరిశుద్ధాత్మ బలంతో శక్తితో 40 రోజులు అరణ్యంలో నడిపించబడ్డాడు, సాతాను చేత శోధించబడ్డాడు. అయినా సరే ఏమీ తినలేదు, ఏమీ తినకోకుండా ఉపవాసం ఉన్నాడు గనక సతనా దెబ్బకు పారిపోయింది. వచ్చి శోధిస్తా ఉంది. ఏమని శోధిస్తుంది? నువ్వు తిన్నావులే, ఎవరు సాయంత్రం చూస్తా, లేకపోతే నెలలో ఏదో ఒక రోజు దొరుకుతావులే చూస్తా. నేను సంపూర్ణ ఉపవాస ప్రార్థన కొంచెం అన్నాను. శుభ్రంగా తినొచ్చారు. తిని మళ్ళీ ఎప్పుడు వచ్చారు? 11 వచ్చారు. ఆలోచించుకోండి. నేనేదో మిమ్మల్ని కించపరచాలనో, తక్కువ చేసి మాట్లాడాలనో, లేకపోతే మిమ్మల్ని హేళన చేయాలనో, ఎగతాళి చేయాలని ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చేశాడు? మనం ఏం చేయాలి? ఎలా ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండాలి? ఏమండి, సమభూమి కలిగిన ఆ ప్రదేశానికి, ప్రాంతానికి నిన్ను నడిపించాలంటే నీ కాలు బెనక్కోకుండా, జారకోకుండా. ఇందాకెవరు ఒక ఆయన కాలు బెనికిందంట. ఎందుకు బెనికింది? బైబిల్లో రాసింది, కారణం లేకుండా కాలు బెనకదు, కారణం లేకోకుండా ఏది జరగదు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు అంటే కలిపిన ద్రాక్షారసంతో పొద్దుపుచ్చేవాడికే కదా. ఏమంటే పొట్ట నిండా తాగి నాకంటే ఎవడరా అనుకొని మోటార్ సైకిల్ ఎక్కాడంట. కొంచెం స్పీడ్గా వెళ్ళాడు, డివైడర్ కొట్టుకున్నాడు, తలబాగలు కొట్టుకున్నాడు, కాళ్ళు ఇరిగిపోయినాయి, పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నాడు మనోడు? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద. ఏంట్రా, ఎవడరా నా కాలు ఎరగొట్టింది, ఎవడరా నా తలబాగలు కొట్టింది? ఎవడు లేడు. మరి ఎలా తగిలినరా? కారణం లేదు. జస్ట్ నువ్వు సాయంత్రం కొంచెం వేసావే 2 పెగ్గులు, ఇంకొక పెగ్గు, ఇంకొకటని పొట్టనిండా పోసావు. కళ్ళు విపరీతమైన విపరీతమైన కళ్ళుకు కనపడతాయి అంట. సామెతల గ్రంథం రాసి ఉంది, ఇప్పుడు చదవద్దు, సామెతల గ్రంథంలో ఉంది అది. ఏమండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు అంటే కలిపిన ద్రాక్షరసము మద్యంతో పొద్దుపుచ్చేవాడికి. ఈరోజు చాలా చీటీలు వచ్చినాయి, చాలా విన్నపాలు వచ్చినాయి. ఆయన తాగుడు నుంచి విడిపించాడు, తాగుడు నుంచి ఈయన ఎంతమందిలో తాగేదంటే అందరూ తాగుతున్నారు, అందరు భర్తలు. ఇప్పుడు వాడికి కాలు ఎందుకు బెనికింది? తాగి రోడ్డు అమ్మట వస్తుంటే ఆ డివైడర్ జారి కాలు బెనికింది, వాసింది. ఇప్పుడు పని చేయలేడు. ఇప్పుడు ఏం గారు పాపం రక్షించబడింది కనుక ప్రార్థన చేయాలి. అయ్యా ప్రభు, ఆ కాలు బెనుకు నుంచి ఎట్ట పోతుంది అసలు? ఏమండి, పోతుంది. ఏం చేద్దాం? మీరు నేను కలిసి ప్రార్థన చేయాలి, పోతుంది. క్షమిస్తాడు దేవుడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై కనీసం పరిశుద్ధాత్మన పొందుకోండి. శనివారం వచ్చి, ఈరోజు పొందుకున్నాను చాలే అనుకోమాకండి. ప్రతి శనివారం ఆత్మతో నింపబడాలి. సిద్ధపాటు అది. రీఫ్రెష్ ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఆత్మ పొందుకొని ఉండాలి. హల్లెలూయా. 3వ చెప్తాను తొందరగా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 58:14. దేశము యొక్క ఉన్నత స్థలములలోకి నువ్వు యెహోవా చేత ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలములో నేను నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచుతాను. యెహోవా సెలవిచ్చిన వాక్యదే. దేవుని ప్రజలకి ఉపవాస ప్రార్థన చేసే విధానం నేర్పుతున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. 58:9-10. 58:9-10. అప్పుడు నువ్వు పిలవగా
ఎప్పుడు పిలిస్తే చెప్పండి, పుల్లుకు తినొచ్చి అంటే పిలిస్తే పలుకుతాడా? యేసు ప్రభు ఏం తినకోకుండా ప్రార్థన చేస్తే పిలిస్తే పలికాడు. ఏయ్ సాతాన్ వెళ్ళిపో, నా దేవుడు పిలిస్తే ఇప్పుడు కోట్ల దూతల సైన్యాన్ని దించుతాడు. నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడు ఇగో యేసు ఆకలేస్తుంది అన్నావుగా, మీ దేవుడు గొప్ప దేవుడుగా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. యేసయ్య ఏమన్నాడు? మనిషి రొట్టె వలన ఏమండి పానము వలన కాదు మనిషి బ్రతికేది, దేవుని నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. కొట్టు గట్టికి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మాట నిన్ను బ్రతికించును గాక, యేసయ్య వాక్కు నిన్ను అభిషేకించును గాక, యేసయ్య మాటలో ఉన్న దేనత్వం నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళును గాక. ఆమేన్, హల్లెలూయా. దేశం యొక్క ఉన్నత స్థలములలో తన ప్రజలను ఉంచాలని కోరుకుంటున్నాడు. 9-10 వచనాలు ఇప్పుడు పూర్తి చేయి తొందరగా. అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు, ఏలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, అమ్మా ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడే వారిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటది. హల్లెలూయా. అప్పుడు ఇవన్నీ చేసి ప్రభువా నా మొర ఆలకించయ్యా అంటే ఆయన నీతో మాట్లాడతాడు. పాట పాడండి అంటే నీ మాట చాలయ్యా, నీ పాట చాలా. ఎట్ట సరిపోద్ది నీ బాంద, నీ ఎముకలు ఊరికే తినేసి వచ్చి పో. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మేలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా మారినా, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులెదురైనను, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మేలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకుగా నలిగిన కడలేని పాలైన
బతుకునా పలికినా నీ పాలైనను అలలలో ముంచి వేసిన ఆశలే అనగారినా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీవుంటే చాలు నాకు యేసయ్యా నీవుంటే ఉంటాయా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హల్లెలూయా. ఇవన్నీ నువ్వు చేసి నువ్వు సంపాదించుకొని ప్రభు వైపు చూసి పిలిస్తే ఆయన పలుకుతాడు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. అంతే. మోషే యొక్క ముఖం ప్రకాశవంతంగా ఉంది. ఎప్పుడు వరకు ఉంది, ఎప్పుడుంది, ఎందుకుంది? 40 రోజులు పర్వతం ఎక్కి నీళ్లు కూడా దాక్కోకుండా ప్రార్థన చేశాడు కనుక ముఖం దగదగ మెరిసిపోయింది కదా. ఆ తర్వాత తినటం మొదలేశాడు, తగ్గటం మొదలుపెట్టింది. అంటే మీరు తిండి పూర్తిగా మానేయమని కాదు. ఈ ఒక్కరోజు ఈ 2 గంటలు తినకోకుండా ఉంటే ఎంత మేలుగా ఉండేది. ఎవరో బలహీనలో, రోగులో, ఏమంటే ముసలోళ్ళో, మొక్కోళ్ళో, లేదా గర్భిణీ స్త్రీలో అంత తిన్నారంటే పర్లేదు. మిగతా వాళ్ళు కూడా ఎందుకు తిన్నట్టు? ఖాళీగా ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు తింటున్నట్టు? నాకు ఉత్తరం ఎట్టెత్తాడు? పోస్ట్ మ్యాన్ అనుకున్నావా ఉత్తరం ఇయటానికి? పోస్ట్ మ్యాన్ కూడా ఇప్పుడు సరైన అడ్రస్సు, సరైన సంతకం లేకపోతే ఇప్పుడు లెటర్ ఇట్లా. ఒకప్పుడు ఎట్టబడితే అట్ట ముఖం చూసి ఇచ్చేసేవాడు. ఇప్పుడు అడ్రస్ కావాలి, ప్రూఫ్ కావాలి, సంతకం కరెక్ట్గా ఉండాలి. అతనికి అన్నీ మ్యాచ్ అయితేనే ఉత్తరం వేస్తున్నాడు. దేవుడు కూడా అంతే. మ్యాచింగ్, ఇప్పుడు మనకు మ్యాచింగ్ కావాలంటే టాప్ టు బ్యాట్ మ్యాచింగ్ చూసుకుంటాం, కానీ దేవునితో ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్తో మ్యాచింగ్ చూస్తలా. చివరిగా దానియేలు యొక్క ముఖం ఎందుకు ప్రకాశించింది? దానియేలు కూడా రాజు యొక్క భోజనాన్ని ఆశించలా. రాజు సేవకులు పెట్టినటువంటి ఆ క్రమం పాటించి ప్రార్థన చేశాడు. ముమ్మారు యెరూషలేము వైపు చూసి రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు కనుక ఆయన ముఖం ప్రకాశించింది. ఈ రోజున పౌలు గారు కూడా అనేక మార్లు ఉపవాసాలతో, జాగరణములతో నేను సంఘాన్ని కట్టుకున్నాను అంటాడు. తెలుసా మాట? చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:27. చివరిగా ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసతోను అమ్మా కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ
ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ. చూడండి, గుర్తుపెట్టుకోండి, రోజు ఉపవాసం ఉండడం వల్ల, రోజు జాగారం చేయడం వల్ల, ఏమండి, రోజు ఆకలి దప్పులతో ఉండడం వల్ల, రోజు బాధపడుతూ ఉండడం వల్ల ఆయన ఏమంటాడంటే తరచు 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 అప్పుడప్పుడు నేను నా సంఘాన్ని, నా విశ్వాసుల్ని, నా సంఘంలో ఉన్న సమస్తమును నేను ఎలా తొలగించగలిగానంటే అప్పుడప్పుడు తరచు ఉపవాసం చేస్తూ నా శరీరాన్ని నలగొట్టి ఆకలి దప్పులతో ఉంటూ ప్రార్థన చేశాను కనుక, మనం అలాగ ప్రార్థన చేయడానికి వచ్చాం కనుక ఈరోజు నిన్ను నీ పిల్లల్ని, నీ కుటుంబం మొత్తాన్ని ఆయన ఉన్నత పర్వతం మీదకి ఎక్కించి ఆశీర్వదించునుగాక. మోకరించిన దేవుడి వాక్యాన్ని మీ అందరి జీవితంలో ఫలభరితంగా మార్చి ఈ మొదటి తారీఖు నుంచి, ఆఖరి నెల మొదటి తారీఖు నుంచి చివరి 31 వరకు మిమ్మల్ని దీవెనకరంగా ఉన్నతమైన ప్రజలుగా ఆయన ముద్రించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, మోకరించండి, మోకరించండి. అందరూ చేతులెత్తి మోకరించాలి. ఆకాశం వైపు చేతులెత్తాలి. మోకరించు. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన శక్తి కలిగిన గొప్ప నామంలో ఇంతవరకు నా తండ్రి ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభం నుంచి ముగింపు వరకునైనా మీరు తోడుగా ఉండి నడిపించారు. నీ తోడు ఉంటే చాలు, నేను నీడు ఉంటే చాలు, నీ మాట ఉంటే మాకు మేలు తండ్రి. మేమెంతటి స్థితి నుంచి అయినా మేము దీవించబడతామని ఒక ధైర్యం కలిగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కలేనంత ఎత్తు మమ్మల్ని ఎక్కించాలని కోరుకున్నప్పుడు దావీదును మా ముందుంచి, దేవా నీవు నన్ను ఎక్కిస్తేనే ఎక్కగలుగుతా, మనుషులు, అధికారులు, నాన్నవారు, రక్త సంబంధికులు ఎవ్వరు నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. అందరూ వెలివేశారు, అందరూ పక్కన పడేశారు, ఏళన చేశారు, నిందించారు, భయంకరమైన దూషణ మాటలు దూషించారు. అయినప్పటికీ నువ్వు విడిచిపెట్టక ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రమయ్యా అని దావీదు ఎలాగో ప్రార్థన చేశాడో అలాగ మనం ప్రార్థన చేసుకుంటున్నందుకు ప్రభువే సాక్షి తండ్రి. మీరు నా బిడ్డలందరూ నా తండ్రి ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. ప్రార్థన అంగీకరించండి తండ్రి. దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి నడిపించండి. భూమి యొక్క మంచి పదార్థములను భుజించేటట్లు మీరు దీవించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. అప్పుడప్పుడు నా తండ్రి ఉపవాస ప్రార్థనలతోనూ జాగరణలతోనూ మేము ఉండాలని మీరు కోరుకున్నారు తండ్రి. అప్పుడు దీన స్థితి నుంచి సంపన్న స్థితికి, ఉన్నత స్థితికి మీరు నడిపించగలుగుతారు. భూమి యొక్క సమభూమి గల కాలు వెనకని చోట నాయనా, కాలు జారని చోట మమ్మల్ని నిలుపుతానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ఇది మొదలుకొని నెలంతా మాకు అనుగ్రహించి నడిపించండి. మా బిడ్డలకి ఇచ్చిన తండ్రి మీరు నడిపించండి. వారి కుటుంబాలలో సమస్త అవసరాలు తీర్చండి. ఎవరెవరు ఏ బాధలతో వచ్చారో, ఎవరెవరు ఏ కన్నీటి అనుభవాలతో వచ్చారో, ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలను, సమస్యలను సమస్తమును తీర్చిదిద్దండి ప్రభువా. ఈరోజు రానటువంటి బిడ్డలను కూడా క్షమించి నాయన ఈ ఉన్నతమైన పర్వతం ఎక్కించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఎక్కలేనంత ఎత్తు ఎక్కించి ఉన్నతమైన ఆశీర్వాదం అనుభవించేటట్లు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.